హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్స్ వరల్డ్. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మేము పుల్కాలు వేసుకున్నాము. కానీ ఎందుకో తెలియదండి, ఈరోజు పుల్కాలు బాగానే మిగిలిపోయాయి. ఇంకా మిగిలిపోయిన పుల్కాలు ఎందుకు అలా వేస్ట్గా పడేయడం అని చెప్పి అయితే నేను ఇలా స్నాక్ ఐటమ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అదేనండి, పుల్కాస్తో నూడిల్స్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ముందుగా ఈ నూడిల్స్ ప్రిపేర్ చేయడానికి పుల్కాలను ఇలా సిజర్ సహాయంతో నీట్గా అయితే సన్నగా కట్ చేసుకుంటున్నాను. ఇలా సిజర్స్ అనే కాకుండా చాకుతో కూడా మనం నీట్గా కట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మొత్తం కట్ చేసి ఒక పక్కన పెట్టుకున్న తర్వాత దీంట్లోకి మనం తాలింపు కోసం పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, క్యాబేజ్ అయితే సన్నగా తరిగి ఒక పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది స్నాక్ ఐటమ్ కాబట్టి ఆయిలీగా ఉంటే అస్సలు తినాలి అనిపించదు కదా. అందుకని ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోనే మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను, కరివేపాకు, పచ్చిమిర్చిని అయితే వేసి ఒక 2 minutes అలా ఫ్రై చేసుకుందాము. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటాలు, క్యాబేజ్ కూడా వేసుకొని మొత్తంగా నీట్గా అయితే కలుపుకుందాం, మొత్తం మిక్స్ అయ్యేటట్టు. తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తాను, ఎందుకంటే పుల్కాస్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కదా, అందుకని కొంచెం చూసి అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అని చెప్పి తర్వాత మనం వేసిన ఇంగ్రీడియంట్స్కి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకొని ఒక 2 minutes అయితే నీట్గా ఫ్రై చేసుకున్నాను. ఇందులో 1 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పూర్తిగా ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. నేను ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా వాడుతూ ఉంటాను కాబట్టి నేను కొంచెం యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇప్పుడు నేను కొంచెం టొమాటో సాస్ అయితే యాడ్ చేస్తున్నాను. టొమాటో సాస్ యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఈ స్నాక్కి, అందుకనే ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ టొమాటో సాస్ అయితే యాడ్ చేస్తున్నాను. టొమాటో సాస్ వేసిన తర్వాత ఒకసారి నీట్గా మొత్తంగా కలుపుకుందాము. దీని తర్వాత ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. రెడ్ చిల్లీ పౌడర్ వేసిన తర్వాత ఒక చిటికెడంత పసుపు కూడా యాడ్ చేసి ఈ మిశ్రమం మొత్తం నీట్గా అయితే ఒకసారి కలుపుకుందాము. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో సాస్ ఇలా వేయడం వల్ల మంచి అరోమా అయితే వస్తుందన్నమాట. ఒక 2 minutes అయితే ఈ మొత్తం మసాలాస్ ఇందులో పట్టేంత వరకు అయితే మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకుందాము. లాస్ట్లో ధనియా పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత 1 నిమిషం అయితే కలుపుకుందాము. ఇప్పుడు ఫైనల్గా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ నూడిల్స్ని, మొత్తంగా అయితే ఈ పుల్కా నూడిల్స్ని ఇందులో ఈవెన్గా అయితే వేసుకుందాము. మొత్తం పుల్కా నూడిల్స్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే టాస్ చేసుకుందాము. ఈ మిశ్రమం మొత్తం మనం కుక్ చేసిన మసాలా మొత్తం ఈ పీసెస్కి పట్టేలాగైతే మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర చల్లుకోవటమేనండి, ఇంకేముంది, మన పుల్కా నూడిల్స్ అయితే రెడీ అయిపోయి. స్నాక్ ఐటెంలో అయితే ఇవి చాలా టేస్టీగా ఉన్నాయి. వీటిని వేడివేడిగా లెమన్ స్క్వీజ్ చేసుకొని కొంచెం టమాటా కెచప్ అండ్ పచ్చి ఉల్లిపాయలతో తినేస్తే చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.